చవితి అని గుర్తు వచ్చే మొట్టమొదటిగా బాలాపూర్ వినాయకుడు, మరి అదేవిధంగా ఖైరతాబాద్ వినాయకుడు. అందులో భాగంగా ఈ లడ్డు ఎంత పవిత్రత ఉన్నటువంటి లడ్డు, మరి ఒక లడ్డూని ఎట్టి పరిస్థితుల్లో కైవసం చేసుకొని తెలంగాణ జాగృతి మా అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారికి బహుమతిగా ఇవ్వాలని ఆలోచనతో, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర్వేద అష్టైశ్వర్యాలు కలిగి ఉండాలని చెప్పి ఆ దేవదేవుని గణనాథుని కోరుకుంటూ ఈ యొక్క లడ్డు వేలంపాటలో గత సంవత్సరంలో 30,01,000 రూపాయలు పోయింది. మరి అందులో భాగంగా నేను ఈసారి ఫస్ట్ టైం పాల్గొనడం జరుగుతుంది. నాకన్నా ముందు 4-5 సంవత్సరాల నుంచి కూడా పాల్గొన్న వాళ్ళు. ఏదేమైనప్పటికీ ఈసారి 50 లక్షల రూపాయలైనా సరే ఈ యొక్క గణనాథుని కల్వకుంట్ల కవిత డైరెక్షన్ లోనే మీరు లడ్డు వేలం పాటకు వచ్చారా? లేదు, నేను సొంతంగా లడ్డు వేలం పాటకు వచ్చినాను. నేను బహుమతిగా కవితకి ఇవ్వాలని అనుకుంటున్నాను. కవితక డైరెక్షన్ ఏం లేదు, నా సొంతంగా నేను లడ్డు వేలం పాటలో పాల్గొన్నాను. ఇన్ఫర్మేషన్ ఇచ్చారా కవిత గారు? కవితక గారికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఏం లేదు. నేను డైరెక్ట్ ఇక్కడ వచ్చి వేలం పాటలో పాల్గొన్నాను. టార్గెట్ నేను గతంలో 30,01,000 రూపాయలు అనుకుని ఈసారి నేను 50 లక్షల రూపాయలైనా కొనడానికి సిద్ధంగా ఉన్నాను. రెడీగా ఉన్నాను. ఏం చేస్తారు లడ్డు తీసుకొని? ఎవరికి అంకితం చేస్తారు? కవిత గారికి కాకుండా ఇంకా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, అదేవిధంగా శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారికి, మా జాగృతి సంస్థకు అంకితం చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటికే జాగృతి మీద బాగా నెగిటివ్ కూడా స్ప్రెడ్ అయింది. నెగిటివ్ ఎందుకు నెగిటివిటీ ఉంటూనే ఉంటుంది ఎక్కడ ఒక దగ్గర. మా పాజిటివ్ చూడట్లేదు మీరు. పాజిటివ్ ఎంతమంది అప్రిషియేట్ చేస్తున్నారు బ్రహ్మాండంగా. ఆ దేవుని ఆశీర్వాదాలు మాకు ఉంటాయి. మేము ఎక్కడ పోయినా తెలంగాణలో ఎక్కడ అన్యాయం ఏం జరిగినా కానీ జాగృతి ముందు ఉంటుంది. గత 19 సంవత్సరాలుగా జాగృతి సంస్థ నడుపుతూ ప్రజలకు ఎక్కడ ఇబ్బంది అయినా ముందు నడుస్తుంది. ఇక మీద కూడా తెలంగాణలో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా జాగృతి సంస్థ ముందు ఉంటుంది. మా కవితక్క గారు మేము ముందు నిలబడతాం. ఇప్పుడు కవిత అంటున్నారు, ఒకవేళ వాళ్ళంతా కలిసి ఉంటే కేటీఆర్, కేసీఆర్, కవిత ముగ్గురు కల్పిస్తుండేనేమో లడ్డు. అట్లా కలిసి ఉంటే ముగ్గురు కల్పిస్తుండే కదా. ఇప్పుడు ఏది కలిసినా ఏం చేసినా కానీ మేము అందరం ఒకటే. ఏదేమైనప్పటికీ కవితక్క గారికి అయితే నేను ఇస్తాను. కవితక్క గారు మరి అందరికి దాని ద్వారా అందరికి పంచడం జరుగుతుంది. జాగృతి నాయకులకు, సంస్థకు అందరికి పంచుతారు. మిడిల్ క్లాస్ వాళ్లకు, పేదలకు మీ లడ్డుని ఏమైనా పంచే ఆలోచన ఉందా? 100% చెప్పినా తెలంగాణ ప్రజలకు అందరికీ నాకు అందుబాటులో ఎక్కడైతే ఓరలు ఉంటారో అందరు తెలంగాణ ప్రజలకు, అందులో భాగంగా కల్వకుంట్ల కవితక్క గారికి, మా జాగృతి సంస్థకు. ఆల్రెడీ బాలాపూర్ లడ్డు బ్రేక్ అయ్యి 2 చోట్ల 2 కోట్లు ఒక దగ్గర పోయింది, 51 లక్ష ఒక దగ్గర పోయింది. ఎందుకు స్పెసిఫిక్ గా బాలాపూర్ లడ్డునే కొనాలని? ఎందుకు? హైదరాబాద్ లో చాలా మండపాలు ఉన్నాయి కదా. హైదరాబాద్ లో గాంధీ దేశంలోనే చాలా మండపాలు ఉన్నాయి. ఎక్కడ కూడా మరి పెరిగినటువంటి రేటు తగ్గికుంటూ వస్తున్నాయి. కానీ ఇక్కడ మరి ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి ఒక వినాయకుని లడ్డు ఎక్కడైతే పెరిగిందో 450 రూపాయల నుంచి ఈరోజు 30,01,000 రూపాయలు పెరిగింది. మరి ఇంతవరకు తగ్గినటువంటి పరిస్థితి లేదు. ఈ కమిటీ సభ్యులు ముఖ్యంగా వీళ్ళకి అభినందనలు, ధన్యవాదాలు తెలియాలి. ఏంటంటే ఇంత బ్రహ్మాండంగా మరి ఎక్కడేసారి కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు. అయినప్పటికీ అట్లా పెంచకుండా ఓ పద్ధతిగా లిమిట్గా పెంచి మన రాబోయే రోజులు తగ్గకుండా అన్నట్టుగా బ్యాలెన్స్ చేస్తూ ఈ యొక్క లడ్డు వేలం పాటను నిర్వహిస్తున్నారు. వ్యాపారం పెంచుకోవడమేనా, కవితకు డొనేట్ చేయడం కోసం ఆ లడ్డు? మేము బాగుండాలి, అదేవిధంగా మా జాగృతి సంస్థ బాగుండాలి, మా కవితక్క గారు బాగుండాలి, అందరూ ఆనందంగా ఉండాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజలని చెప్పి ఆలోచనతో వచ్చినాం లడ్డు వేలం పాటలు పాల్గొన్నాం. జాగృతికి సంబంధించినటువంటి సభ్యులు కూడా లడ్డుని కైవసం చేసుకుంటామంటూ కూడా ముందుకొచ్చారు. ఒకవేళ మేము అనుకున్న విధంగా లడ్డు మా చెయ్యికి దక్కితే కల్వకుంట్ల కవితకు ఈ లడ్డుని డొనేట్ చేస్తామంటూ కూడా చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ వైపులోనే లడ్డు ఆప్షన్ ఎవరైతే లడ్డూలో పాల్గొన్నటువంటి వ్యక్తులందరూ వరుసగా ఈ లైన్ లో వారిని నిల్చోబెట్టి ఇటువైపుగా అటువైపుగా మొత్తం 15-20 మందిని ఈ లైన్ లో నిలబెట్టించి వాళ్ళు ఇక్కడ ఉండగానే ఇటువైపుగా లడ్డు వేలం ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. ఈ లడ్డు వేల ప్రక్రియ కోసమే ఇప్పుడు ప్రజలందరూ కూడా బాలాపూర్ కి చేరుకొని దగ్గరుండి ప్రత్యక్షంగా బాలాపూర్ లడ్డుని వీక్షించేందుకు ఇక్కడికి చేరుకుంటూ ఉంటారు. ఇక్కడ రాజకీయ నాయకులు, పోలీసు ఉన్నతాధికారులు ప్రతిదీ కూడా మానిటర్ చేస్తూ ఉంటారు. ఈ వాస్తవ్యాలు అందరూ కూడా ఈ బిల్డింగ్ ప్రిమిసెస్ లో ఉన్నటువంటి వారందరూ కూడా ఇక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు పోలీసు ఉన్నతాధికారులు సమీక్ష చేపడుతూనే ఉంటారు. బాలాపూర్ గణనాథుడి వేలం ప్రక్రియ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతా ఉంది. ప్రారంభోత్సవానికి ముందు దృశ్యాలని మనం ప్రత్యక్షంగా ఇక్కడ చూస్తా ఉన్నాము.